ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వార్ 2 చిత్రాన్ని ఆగస్టులో రిలీజ్ కు సిద్ధం చేస్తున్న ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమాను వచ్చే ఏడాది విడుదలకు రెడీ చేస్తున్నారు. ఈ సినిమాలు రిలీజ్ కాకముందే ఎన్టీఆర్ తదుపరి చిత్రంపై నిర్మాత నాగవంశి ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయనున్నారని, ఈ చిత్రం సుబ్రహ్మణ్య స్వామి నేపథ్యంలో ఉంటుందని నాగవంశి వెల్లడించారు. ఈ సినిమాలో విలన్ గా పవర్ఫుల్ నటుడిని తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయట. టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటుని విలన్ పాత్రకు ఎంపిక చేసే యోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం. ఎన్టీఆర్ ను ఢీకొట్టే పాత్రకు రానా సరిగ్గా సరిపోతాడని టీం భావిస్తోంది. రానా నిజంగా ఈ పాత్రలో కనిపిస్తాడా అనేది త్వరలో తేలనుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సుజిత్ రూపొందిస్తున్న ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను ఉరుతిలోగిస్తోంది. గతంలో రిలీజ్ డేట్ పై అనుమానాలు తలెత్తినా మేకర్స్ సెప్టెంబర్ 25న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుందని ప్రకటించారు. సోషల్ మీడియాలో మళ్లీ వాయిదా పడుతుందనే ఊహాగానాలు చక్కర్లు కొట్టిన నేపథ్యంలో నిర్మాతలు మరోసారి స్పష్టతనిచ్చారు. పుకార్లు నమ్మొద్దు, ఓజీ చెప్పిన తేదీనే వస్తాడు అంటూ సినిమా యూనిట్ కన్ఫర్మ్ చేసింది. ఈ ప్రకటనతో అభిమానులు సెప్టెంబర్ 25న ఓజీ రాక కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించనుంది. కాలీవుడ్ లో 2 భారీ యూనివర్స్లు ఎల్సీయూ, వీసీయూ సినీ ప్రియులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. ఖైదీ 2, వడా చెన్నై 2 చిత్రాలు అభిమానుల్లో అపారమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఖైదీ 2లో కార్తీ, సూర్య కలిసి నటిస్తే వడా చెన్నై 2లో ధనుష్ తో పాటు ఎస్టీఆర్ కనిపించనున్నారు. ఈ 2 చిత్రాలు థియేటర్లలోకి విడుదలైతే సినీ అనుభవం ఉన్మాద స్థాయికి చేరుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఎల్సీయూ యూనివర్స్ లో ఖైదీ 2 ఉత్కంఠ భరిత కథాంశంతో మరియు యాక్షన్ తో రానుంది. మరోవైపు వెట్టి మారన్ రూపొందించే వడా చెన్నై 2 వీసీయూ యూనివర్స్ లో గ్యాంగ్స్టర్ డ్రామాతో ఆకట్టుకోనుంది. ఈ 2 చిత్రాలు తమిళ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సూర్య, కార్తీ, ధనుష్, ఎస్టీఆర్ లాంటి స్టార్ల కలయిక ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ గా నిలవనుంది. ఈ 2 సినిమాల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ భారీ కాంబోలు థియేటర్లలో సందడి చేయడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న SSMB 29 సినిమా ఇప్పటికే భారీ అంచనాలు సొంతం చేసుకుంది. షూటింగ్ ఇంకా పూర్తి కాకముందే ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. అయితే ఈ డీల్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త మేకోవర్ తో అదిరిపోయే పాత్రలో కనిపించనున్నారు. పూర్తి అడ్వెంచర్ జోనర్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక అప్డేట్ రాకపోవడం ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపుతోంది. రాజమౌళి మార్క్, విజువల్స్, మహేష్ బాబు యాక్టింగ్ తో ఈ సినిమా గ్లోబల్ లెవెల్లో సంచలనం సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్న వివరాల కోసం అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. తలపతి విజయ్ నటిస్తున్న చివరి చిత్రం జననాయగన్ గురించి తాజా అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం రాజకీయ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. విజయ్ సినీ కెరియర్ లో ఇది చివరి చిత్రం కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ సినిమాలో విజయ్ ఒక ధీరోదాత్తమైన పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి వంటి స్టార్ క్యాస్ట్ తో ఈ చిత్రం రూపొందుతోంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 2026 జనవరి 9న పొంగల్ సందర్భంగా విడుదల కానుంది. అయితే ఈ సినిమా తాజా అప్డేట్ సెప్టెంబర్ 5న దర్శకుడు వినోద్ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానుందని సమాచారం.
గతంలో విజయ్ పుట్టినరోజున విడుదలైన ఫస్ట్ రోర్ టీజర్ 32.4 మిలియన్ వ్యూస్ తో సంచలనం సృష్టించింది. ఇప్పుడు సెప్టెంబర్ 5న వచ్చే అప్డేట్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.